కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాజకీయం వేడెక్కింది. మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడంతో జనసేన నేతలు భగ్గుమంటున్నారు. అవనిగడ్డలో జనసేన ఓటమికి పనిచేసిన బుద్ధప్రసాద్ ని పార్టీలోకి ఎలా తీసుకుంటారు అంటూ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధప్రసాద్ కి జనసేన పార్టీ సీట్ ఇస్తే రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు జనసేన నేతలు. ఎవరిని సంప్రదించకుండా బుద్ధప్రసాద్ కి సీట్ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. ప్రతినిధి క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. క్రాంతి, అవనిగడ్డలో సిచ్యువేషన్ ని జనసేన ఎలా హ్యాండిల్ చేయబోతోంది? బుద్ధప్రసాద్ ఎలాంటి హామీతో జనసేనలో చేరినట్టుగా తెలుస్తోంది? ఖచ్చితంగా అవనిగడ్డలో ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించి అభ్యర్థి విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ నిన్నటి నుంచి ఇవాళ వరకు చూసుకుంటే కనుక సీటు బుద్ధా ప్రసాద్కి కేటాయించినట్టు కూడా ఇప్పటికీ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ బుద్ధా ప్రసాద్ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. దాంతో జనసేనలో ఒక్కసారిగా అవనిగడ్డలో బగ్గుమందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలామంది నేతలను జనసేన పరిశీలించింది. దాదాపు 4-5 పేర్లను పరిశీలించినటువంటి జనసేన ఇప్పుడు తాజాగా బుద్ధా ప్రసాద్ని పార్టీలోకి జాయిన్ చేసుకోవడం, తనకే టికెట్ ఇస్తున్నారంటూ కూడా అక్కడ ప్రచారం జోరందుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సీనియర్లకి టికెట్లు ఇవ్వాలి. ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నటువంటి వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి సీట్ ఇస్తే కనుక మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వాలి తప్ప బయట నుంచి వచ్చిన పార్టీ వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక ప్రాణత్యాగం చేయడానికైనా సరే మేము వెనకాడబోము అని చెప్పి బండిరెడ్డి రామకృష్ణ మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే జనసేనలో మనం చూసుకుంటే కనుక మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు వికృతి శ్రీనివాస్తో పాటు బండి రామకృష్ణ పేర్లను కూడా పరిశీలించింది జనసేన. వాళ్ళతో పాటు గతంలో 2019లో జనసేనలో పోటీ చేసినటువంటి ముత్తంశెట్టి కృష్ణారావు పేర్లను కూడా పరిశీలించింది. వీళ్ళందరి పేర్ల మీద సర్వేలు జరిగాయి, కాల్స్ కూడా వచ్చినాయి. కానీ అనూహ్యంగా టీడీపీ నుంచి వాళ్ళకి సీటు కావాలని పట్టుబడతాం, అక్కడ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో అక్కడ రాజీనామా చేసి బుద్ధా ప్రసాద్ జనసేనలో జాయిన్ అవ్వడం, టీడీపీకి చెందినటువంటి జనసేన వాళ్ళని కాదని తినక టికెట్ ఇవ్వడంతో అక్కడ తీవ్రస్థాయిలో అసంతృప్తి సెగలు బగ్గుమంటున్నాయని చెప్పాలి. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక దివసీమలో ఖచ్చితంగా జనసేన గెలిచేటటువంటి సీటు కావడం, అక్కడ కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడం, 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసినటువంటి సింహాద్రి రమేష్ ఇప్పుడు వైసీపీలో ప్రత్యర్థిగా అక్కడ పోటీ ఇస్తున్నారు. కాబట్టి అక్కడ నిలిచేటటువంటి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరాలనే నేపథ్యంలో జనసేన సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది. దాని నేపథ్యంలో గతంలో మనం చూసుకుంటే కనుక వంగవీటి రాధాని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ఆసక్తి చూపకపోవడంతో అక్కడ నుంచి వికృతి శ్రీనివాస్తో పాటు పలువురు నేతల పేర్లు పరిశీలించినప్పటికీ కూడా అక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు ఎవరికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది అనే విషయాలపైన ఇంకా క్లారిటీ రాక జనసేన క్యాడర్ ప్రధానంగా ఎవరిని సపోర్ట్ చేస్తుంది, అక్కడ జనసేన అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు? ఖచ్చితంగా జనసేన నుంచి మనం నిన్నటి వరకు చూసుకుంటే కనుక 4-5 మాకు టికెట్ కావాలని పోటీ పడి మరి పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా అనూహ్యంగా బుద్ధా ప్రసాద్కి టికెట్ ఇస్తారు అనేటటువంటి చర్చ జరిగిన తర్వాత అందరూ ఒక్కటైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా జనసేనలో ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలి, జనసేనలో కష్టపడ్డ నేతకి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరం కలిసి అతని గెలుపుకు పనిచేస్తాను తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా మేము రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాం అనేటటువంటి హెచ్చరికలు అయితే జనసేన పార్టీ నుండి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఏదైతే కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ కూడా క్లియర్గా అదే చెప్పడం జరిగింది. జనసేన పార్టీలో కష్టపడ్డటువంటి సీనియర్ నేతలు పార్టీలో బయట వాళ్ళకి కాకుండా ఈ పార్టీలోనే అవనిగడ్డ సీటు కోసం ప్రయత్నించినటువంటి జనసేన కీలక నేతలు ఎవరికి ఇచ్చినా కూడా అందరం కలిసి అతని గెలుపు కోసం పనిచేస్తాం. కానీ పార్టీ నుంచి కాకుండా బయట నేతలకు ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి అది బుద్ధా ప్రసాద్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మేము రాజీనామాలు చేస్తాం, సీటు మాకు ఇవ్వకపోతే కనుక పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఆ నేపథ్యంలోనే ఇవాళ జనసేన కేడర్ అంతా కూడా కీలకంగా ఇంటర్నల్ సమావేశం కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు జనసేన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఖచ్చితంగా జనసేనలో ఉన్నటువంటి నేతలకే మాలో ఎవరికైనా ఒకరికి టికెట్ కేటాయించాలి అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా న్యాయం చేయాలి, మేమందరం కూడా ఎప్పటి నుంచో జనసేన కోసం ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి మాలో ఒకరికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జనసేనలో పనిచేస్తున్నటువంటి నేతలకు కాకుండా బుద్ధా ప్రసాద్ కానీ ఇతర నేతలకు కానీ టికెట్ ఇస్తే మేము ఎవరం కూడా సహకరించేది లేదు, ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామనేటటువంటి హెచ్చరికలు అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక బుద్ధా ప్రసాద్ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. కానీ ఖచ్చితంగా సీట్ ఇస్తారా అనే దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ కూడా జనసేనలో టికెట్ ఇస్తారనేటటువంటి హామీ తీసుకున్న తర్వాతే పార్టీలో జాయిన్ అయినట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతున్న నేపథ్యమే కాదు, అక్కడ లోకల్గా అవనిగడ్డలో
జిల్లాలో కూడా ఓవరాల్గా దీనిపైన మొత్తం ప్రచారం జరుగుతుంది. నిన్నటి వరకు సర్వేల్లో చూసుకుంటే కనుక కేవలం విక్కుర్తి శ్రీనివాస్ అండ్ అలాగే ముత్తంశెట్టి కృష్ణారావు, బండిరెడ్డి రామకృష్ణ పేర్లు మాత్రమే ఉండేవి. కానీ నిన్న సాయంత్రం నుంచి అనూహ్యంగా బుద్ధా ప్రసాద్ పేరు వినిపించడం, అతనికే టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరగడంతో అవినిగడ్డ జనసేనలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా సీటు మాకు ఇవ్వకపోతే కనుక రాజీనామాలు చేసి ప్రాణత్యాగాలకైనా వెనకాడబోము, పోరాటాలు చేస్తామని చెప్పి జనసేన కేడర్ నుంచి అయితే హెచ్చరికలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఓవరాల్గా జనసేన అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తారనే దానిపైన అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ.